శ్రీమాత్రే నమ. హరి ఓం. రేపటి రోజు ప్రతి చోట కూడా యథాశక్తానుసారము సీతారామ కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ఎందుకని శ్రీరామనవమి అంత వైభవంగా జరుపుకుంటాము అంటే, ఆడవారు సౌభాగ్యం కొరకు చేసేటువంటి అనేక వ్రతాలు ఉన్నాయి. వైభవలక్ష్మి వ్రతమని, 16 ఫలాల నోమని, మంగళగౌరీ వ్రతమని, తర్వాత కమలవత్తులు నోమని, ఈ విధంగా అనేక రకాలమైనటువంటి నోములు ఉంటాయి. అయితే మగవారు చేసేటువంటి వ్రతం ఏమన్నా ఉందా అంటే దాన్ని ఏకపత్ని వ్రతము అని చెప్తారు. అంటే శ్రీరామచంద్రమూర్తి చూపించినటువంటి మార్గం ఏకపత్ని వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు గావించి, ఈరోజు శివాలయం లేనటువంటి ఊర్లు ఉంటాయి కానీ రామాలయం లేని ఊరు ఉండదు. రామనామం పలకని హిందువు ఉండడు. కాబట్టి మనము కూడా యథాశక్తానుసారము ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం గావించుకుని ఏకపత్ని వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సుఖ సంతోష పరువు ప్రతిష్ట ధనం ధాన్యం వస్తువులు అన్నీ దినదిన ప్రవర్ధమాన అభివృద్ధులు చెందుతాయని నానుడి. కాబట్టి శ్రీరామనవమి అంత ఘనంగా చేసుకుంటాం. ఈ యొక్క పండగల్లో విశిష్టత తెలుసుకోవాలి. రేపటి విశిష్ట ఏకపత్ని వ్రతుడు కావున శ్రీరామచంద్రమూర్తికి మనందరం ఇచ్చేటువంటి అత్యంత మర్యాద గౌరవాయుక్తం అన్నమాట. కాబట్టి అందరికీ కూడా శ్రీరామ కటాక్షం కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, మగవారు చేసేటువంటి వ్రతాన్నే ఏకపత్ని వ్రతం అంటారని తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్.